guys, welcome back to the channel. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 18 డేస్ 17 లో భాగంగా నా మ్యాడ్ కపుల్ ఎవరని చెప్పేస్తాను. ఎందుకు ఏంటనేది మీ మ్యాడ్ కపుల్ ఎవరనేది కింద కామెంట్ చేయండి మామ. నాకు వచ్చేసి ఈ ఎపిసోడ్ లో మ్యాడ్ కపుల్ వచ్చేసి నూకరాజు అండ్ ఆసియా మామ. ఎందుకంటే చెప్పుకునే ముందు మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోదు. సో అయితే నూకరాజు అండ్ ఆసియాలో ఆసియా శివంగి లాగా ఆడుతుంది, చిరుత పులి లాగా ఆడుతుంది. ప్రతి గేమ్ నిన్న గేమ్ లో కూడా నూకరాజు చాలా కష్టపడ్డాడు. హ్యాండ్ ఉన్నప్పుడు సరే గెలిపించాలని గెలిపించాడు, ఎండ్యూరెన్స్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు ఎండ్యూరెన్స్ టాస్క్ లో శివంగి లాగా నలుగురు అబ్బాయిలతో శివంగి లాగా పోరాడి 6 కేజీలు వెయిట్ తో ఉన్నప్పటికీ టాస్ గెలిచి 9000 టోకెన్స్ అయితే గెలుచుకున్న మన ఆసియాకి సూపర్. వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్, ఎమోషన్ సూపర్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వీళ్ళ గేమ్ మీద చూపించిన తపన నాకైతే మ్యాడ్ కపుల్ వచ్చేసి నూకరాజు అండ్ ఆసియా ఈ ఎపిసోడ్ కి. మరి మీకు ఎవరనిపించేది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోదు. మా ఛానల్ ఫుల్ రివ్యూ అండ్ రియాక్షన్ ఎపిసోడ్ 18 డేస్ 17 ఇచ్చారు. కింద లింక్ ఇస్తాను, వెళ్ళండి చూడండి. అక్కడ కూడా లైక్ చేసి కామెంట్ చేసి ఉంటాం. బాయ్ టాటా.